అందరి ఆరాధ్య దేవత శ్రీ చౌడేశ్వరి దేవి తోగట వీర క్షత్రియ సేవా సంఘం జాతీయ కార్యదర్శి శ్రీనివాసులు, నందవరిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీ మధు ప్రకాష్, కార్యదర్శి ఐ సుదర్శన్, కోశాఖాధికారి కె సురేష్ బాబు మరియు దేవాంగ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ చౌడేశ్వరి వైభవం ద్వితీయ నాటక ప్రదర్శన స్థానిక సి క్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో వైభవంగా జరిగింది. కళాకారుల అత్యుత్తమ ప్రదర్శనతో అశాంతం ప్రేక్షకులు హృదయాలను ఆకట్టుకున్న చౌడేశ్వరి దేవి వైభవ నాటకం టీజీవీ కళాక్షేత్రంలో శుక్రవారం రాత్రి శ్రీ నందవరం చౌడేశ్వరి దేవి వైభవం పద్య నాటక ప్రదర్శన జరిగింది. ఇందులో అమ్మవారి పుట్టు పూర్వోత్తరాలతో పాటు ఆమె మహిమలు, ఆరాధన తీరును ప్రొద్దుటూరు చౌడేశ్వరి ఆర్టిస్ట్ కళాకారులు పాములేటి దర్శకత్వంలో అద్భుతంగా ప్రదర్శించారు. పాతాళం నుంచి అమ్మవారు వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకొక విచిత్రమైన విషయం ఏమంటే, ఆంధ్రప్రదేశే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఒక కులమే కాదు, ఒక మతమే కాదు, అన్ని కులాలు అన్ని మతాల వారు నిజంగా ముస్లిమ్స్ వచ్చి అమ్మవారిని పూజించడం అనేది చాలా విచిత్రంగా నేను భావిస్తూ ఉంటాను. అది అంటే కూడా ఇంకా మాకు చాలా నమ్మకం సార్ ఈ అమ్మవారి మీద, మేము ఎప్పటి నుంచో వస్తున్నామని అదే అంటారు. అట్లనే సంతానం లేని వాళ్లకు వైశ్యులు ఆడవాళ్లతోనే జ్యోతి ఉత్సవాలు చేపిస్తారు. వాళ్ళు ఒక మంత్రం మాదిరిగా చేతికి పెడతారు, సంతానం కలుగుతారని వాళ్ళ కోరిక, మనోభిష్టం. ఈ విధంగా రకరకాల కులసులు, రకరకాల మతస్థులు అమ్మవారి కోరికలు తీర్చే అమ్మవారిగా, సాక్షి మాతగా ఇదంటారు. కరెక్ట్గా సాక్షి అంటే చెప్పడానికి కూడా ఎక్కడైనా కూడా పొరపాటు జరిగినా, ఏదైనా కూడా ఈ వివాదాలు వచ్చినా కూడా సాక్ష్యము మా అమ్మవారి దగ్గర మీరు సాక్ష్యం చెప్తున్నా అంటే మిమ్మల్ని వదిలేస్తాము అనే పరిస్థితి అక్కడ ఉంది. ఆ దేవాలయంలో సాక్ష్యం అనేది చాలా గొప్ప విషయం. ఎవరైనా కానీ భక్తులు పరమ భక్తులు అయితే తప్ప అమ్మవారికి ఏమిచ్చినా కూడా ఒక పాదుకలు చేస్తే కూడా అమ్మవారి పాదుకలకు సరిపోలేదు. ఇదిగా ఉంటారు. అమ్మవారి రూపంలో చాలా బాగుంటుంది, చాలా పెద్ద రూపం. గర్భగుడి అంతా కూడా కనిపిస్తూ ఉంటారు. ఒకసారి అమ్మవారిని చూస్తే అమ్మవారు చూస్తే జీవితంలో వాళ్ళు మర్చిపోలేని పరిస్థితి ఉంది అని వాళ్ళు చెప్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపడతారు. ఎంతో గౌరవప్రదంగా ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయాన్ని మీరు పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా, ప్రెస్ ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఈ దేవాలయాన్ని మీరు బాగా ప్రజల్లోకి తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ పేరు చిత్రా శ్రీనివాసులు, ఒకటే క్షత్రియ జాతీయ ప్రధాన బ్రాహ్మణ సంఘం కార్యదర్శిని. నేను దాదాపు 15 ఏళ్ళుగా నేను నందవరిక బ్రాహ్మణ సంఘానికి కార్యదర్శిగా, జాయింట్ సెక్రటరీగా చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఏమంటే తొగట వీర క్షత్రియులు, దేవాంగులు, నందవరిక బ్రాహ్మణ సంఘ సభ్యులు ఈ ముగ్గురే ఒక ఏకతాటిపై తీసుకురావడం అనేది శ్రీనివాసులు నిజంగా చాలా కృషి చేసినారు. నిజంగా ఆయనకు చాలా అభినందనీయము. నేను ఇదే విధంగా రేపొద్దున, ఎందుకంటే ఈ నందవరిక అమ్మవారు శ్రీ చౌడేశ్వరి అమ్మవారు రాకకు ఈ 3 కులాలు సంఘాలు కూడా రాకకు ఆమె కారణము. కాశీ నుంచి ఆమె ఎందుకు వచ్చింది ఏంటనేది ఇప్పుడు మనము ఈ నాటకం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎంతసేపు ఉన్నా మనం ఈ కురుక్షేత్రము, పంచభాగాలు, చింతామణి ఇవన్నీ చూసాం, కానీ అమ్మవారి నాటకం అనేది ఫస్ట్ టైం ఇది మనం చూడడం. నిజంగా శ్రీనివాసులు చాలా ఆయనకి ఎంత మనం రుణపడి ఉన్నామంటే ఈరోజు కర్ణంతో నాటకం తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయము. ఇదే యువతలు కూడా మనం ఖచ్చితంగా చేద్దాము. నేను ఈరోజు మీకు ఖచ్చితంగా మనం ముగ్గురం కలిసి బంధమనంలో పెట్టే విధంగా మనం చేసి, ఎందుకంటే ఈ ప్రచారం చేసుకోవాలి. మనం ఎంతసేపు అమ్మవారు ఏదో దర్శనాలు పోతున్నామో వస్తున్నామో చేసి తప్ప ఒక అమ్మవారు అంటే ఏంది, అసలు ఏమి ఆమె ఏమి చరిత్ర ఏమి, చరిత్ర అంటే ఊరు అలా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది ఎక్కడ ఏది వచ్చింది, నందవరాజు ఎక్కడ వచ్చాడు. ఈ విధంగా వచ్చేసరికి మనకు అందరం ప్రజలకు తెలిసిన అమ్మవారికి భక్తి ఎక్కువ, ప్రవర్తనలు ఎక్కువైపోతాయి. మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకునే వ్యక్తులు మనం అవుతాం రేపొద్దున. కాబట్టి ఇవన్నీ దయవంచి మనం ఐక్యంగా ఉంటూ ఈ నాటకాన్ని కూడా మనం ఉన్న ప్రచారంలో తీసుకుపోయి మనమందరం కృషి చేద్దామని ఇంకా శ్రీనివాసం గారికి చాలా మంది పేరు సార్ చెప్పండి. ఈ పేరు నా పేరు సుదర్శన్ రావు సార్, బ్రాహ్మణ సంఘం కార్యదర్శిని, నందవరిక బ్రాహ్మణ సంఘం కార్యదర్శిని.